ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అన్ని వర్గాలు కూడా కుదేలైపోయినాయి. ప్రధానంగా వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో ఉండింది. దానికి తోడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వేలాది ఎకరాలు, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కూడా ఎస్ఆర్ఎస్పి కింద తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ కోదాడలో కొంత భాగం సుమారు 2.5 లక్షల ఎకరాల్లో ఇలా వేలాది ఎకరాలు ఇలా పంట నష్టమైపోతుంది. పంట పండక విధిలేని పరిస్థితుల్లో పశువులతోటి గొర్రెలను మేపేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన అగమ్య గోచరంగా ఉన్నది. నిన్న మొన్న మా జిల్లా ప్రజాప్రతినిధులు, మా నాయకులు కూడా పర్యటనలు చేస్తున్నారు. మా జగదీష్ రెడ్డి గారు, మన తుంగతుర్తిలో కిషోర్ గారు, నిన్న పెరువాళ్ళలో అందరూ కూడా చేస్తున్నారు. మేము కూడా జిల్లా పార్టీ పక్షాన త్వరలో పంట నష్టాన్ని అంచనా వేసి పండిన పంటకు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో వచ్చే పరిస్థితి ఎవరికాడికి వచ్చింది. నిన్న మొన్న ఎరువుల కొరత రాష్ట్రంలో చెప్పులు పెట్టి టిఫిన్ గిన్నెలు పెట్టి నిలబడే కాడికి వచ్చింది. ఇవాళ రైతు భరోసా కూడా సుమారు ఈ రైతు భరోసాను కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిండ్రు. ఇవాళ ఇప్పటికీ 1,52,000 కోట్ల రూపాయల అప్పు చేసింది ప్రభుత్వం. అవి తీసుకొచ్చిన అప్పులు కూడా నిర్దిష్టంగా దీనికి ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టులు కట్టిండు, లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తెచ్చిండు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తీసుకొచ్చిండు. ఇట్లా ఆ పెట్టుబడి తీసుకొచ్చిన దాంతో ప్రజలకు ఉపయోగం అయ్యేటువంటి, ప్రజలు అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు చూపించిండు. దాంతో ఉత్పత్తి పెంచిండు, గొర్రెలు ఇచ్చిండు, దాంతో ఉత్పత్తి పెంచిండు, చేపలు ఇచ్చిండు, దాంతో ఉత్పత్తి పెంచిండు. ఆ చేతి వృత్తుల వాళ్ళు బతికిండు. కాబట్టి ఈ రకంగా అప్పులు చేసిన అప్పులను కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చిండే తప్ప రైతులను కానీ ఏ వర్గాన్ని కూడా బాగా చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇలా పొలాలు ఎండిపోయినాయి, మళ్ళా బోర్లు తీస్తున్నారు, మళ్ళా బావుల్లో నీళ్లు లోపలికి పోయినాయి. మళ్ళా 2014 కంటే ముందు ఏ రకంగా కాంగ్రెస్ పాలన ఉందో మళ్ళా అదే పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ అందుకనే ప్రజలందరూ కూడా మళ్ళా కేసీఆరే రావాలి, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళా ఆ మహానాయకుడు వస్తేనే రైతులకు ఇంత అన్నం దొరుకుద్ది అనేటువంటి పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది. అన్ని వర్గాలు కుదేలైపోయినాయి. రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఇవాళ ఉద్యోగస్తులు సంతృప్తిగా లేరు, విద్యార్థులు సంతృప్తిగా లేరు, యువత సంతృప్తిగా లేరు, మహిళలు సంతృప్తిగా లేరు. 6 గ్యారెంటీలు ఇచ్చి అవి కూడా మోసం చేసిండు. 2,500 మహిళకి ఇస్తానన్నాడు, ఇయ్యలేదు. 15,000 రైతు భరోసా ఇస్తానన్నాడు, 12,000 ఇచ్చి చేతులు దులుపుకుంటూ అలా సగం కూడా ఇయ్యలేదు. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది. ఇవాళ 1,00,000 కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నాడు, అది పోయింది. అన్నీ ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కిండు. ఇవాళ ప్రభుత్వం ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే కాడికి వచ్చింది. అందుకని మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారం ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్ళా 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో పరిపాలన చేసిండు. ఆ పరిపాలన కూడా భారతదేశానికి రోల్ మోడల్గా చేసిండు. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు
అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు తెలంగాణ ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయింది. మహారాష్ట్రలో కూడా చేయాలని చెప్పి చేసిండ్రు, కాపీ కొట్టిరు. అటువంటి మంచి పరిపాలనను ఇవాళ ప్రజలు వల్ల మిస్ అయింది కేసీఆర్ పరిపాలన. అందుకనే పేద వర్గాలన్నీ, ముఖ్యంగా మాలాంటి బలహీన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఏ వర్గాలు కూడా ఇవాళ సరిగా లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ జిల్లా మన ఉమ్మడి దగ్గర దగ్గర 45 మంది చచ్చిపోయింది. మేము పెట్టిన గురుకులాలు నడిచే పరిస్థితి లేదు. 456 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. అందుకని అన్ని వర్గాలు ఇవాళ కుదేలైనాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి, అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు ఈ యొక్క ఇప్పటిదాకా కూడా చూసిండు, 1 సంవత్సరాల కాలం చూసిండు. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మనం ఏం మాట్లాడొద్దు. ఆయన ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్నాయి, చూస్తలేవు, పట్టించుకుంటలేరు. కాబట్టి మళ్ళా రేపటి నుండి తప్పకుండా అసెంబ్లీలో హాజరైతా, ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తా, పేదలకు అండగా ఉంటా అని చెప్పి మళ్ళీ కేసీఆర్ రావటం అందరూ కూడా సంతోషపడుతున్నారు.